హాయ్ అండి, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఏంటి గుడి చూపిస్తుందని అనుకుంటున్నారా? అర్థమై ఉంటుంది కదా, శ్రీరామనవమి శుభాకాంక్షలు అని చెప్పాను కదా ముందుగానే. ఇక్కడైతే ఈ గుడి చాలా బాగుందండి. ఇక్కడ రాముల వారి కళ్యాణం కూడా జరుగుతుంది. యాక్చువల్గా మేము మా దగ్గర హెచ్ఎస్ఆర్ లేఅవుట్ దగ్గరనే ఒక టెంపుల్ ఉంది, మొన్న చూపించాను కదా. చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి అక్కడ, అదే విగ్రహాలు పెట్టుంది గుడి దగ్గర. ఇంకా అక్కడ తొందర చేస్తారో లేదా అనేసి మేము బొమ్మనల్లి సిగ్నల్స్ దగ్గర అయితే రాములవారి టెంపుల్ ఉంటే వెళ్ళాము. ముందుగా అయితే కాళ్ళు కడుక్కొని అక్కడ ఫస్ట్లోనే రావి చెట్టు ఉంటే ఫస్ట్ రావి చెట్టుకి మొక్కుకున్నాను. అంటే ఫస్ట్ రావి చెట్టుకి మొక్కుకుంటే చాలా మంచి జరిగిద్ది అనేసి చెప్పారు. అందుకని వెళ్ళి ఫస్ట్ నేను మా హస్బెండ్ అయితే రావి చెట్టుకి మొక్కుకున్నాము. అక్కడ బాగా డెకరేషన్ చేశారు, నాకైతే బాగా నచ్చింది. చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది. ఎండాకాలం కదా, ఇప్పుడిప్పుడే కొత్తగా ఆకులు వస్తున్నాయి. చూడండి, ఇదిగోండి, ఇదే అన్నమాట టెంపుల్. బాగుంది, చాలా బాగా డెకరేషన్ చేశారు. రాముల వారి కళ్యాణం అంటే ఆ మాత్రం ఉండాలి కదండి. చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. యాక్చువల్గా ఇంతకుముందు శివరాత్రికి వచ్చాము ఈ గుడికి. ఫుల్ రష్ ఉందనేసి మళ్ళీ వేరే టెంపుల్కి వెళ్ళాను, అప్పుడేం షూట్ చేయలేదు. ఇప్పుడు అంటే అందరు దేవుళ్ళు ఉన్నారు అక్కడ, కానీ రాముల వారికి కళ్యాణం కదా, రాముల వారి కళ్యాణం కాబట్టి ఇక్కడ ఇంకా బాగా జరిగింది. పెద్ద గుడి అన్నమాట. అప్పుడే మేము వెళ్ళాము, అందరు కూర్చొని ఉన్నారు, మంత్రాలు చదువుతూ ఉన్నారు పంతులు గారు. అక్కడే ఇంకా గుళ్ళన్నీ చూసుకొని దేవుళ్ళందరికీ మొక్కుకొని వద్దాము అనేసరికి ఇంకా స్టార్ట్ అయిందనమాట. ఇంకా అక్కడే కూర్చొని ఇంకా ఆడనే కూర్చున్నాం మేము. అక్కడ చూడండి, వీణ అవన్నీ వాయించుతున్నారు కదా, అవి వాళ్ళైతే చాలా బాగా వాయిస్తున్నారండి. లేడీస్ అయ్యుండి ఇంత బాగా వాయిస్తున్నదంటే చాలా గ్రేట్ కదా. అందులో కన్నడ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. నాకైతే బాగా అనిపించింది వాళ్ళని చూస్తే. అంటే ఎప్పుడు మగవాళ్ళని చూస్తాం కాబట్టి ఆడవాళ్ళని చూసేలోపు నాకు బాగా అనిపించింది, ఇంత బాగా వాయిస్తారా లేడీస్ కూడా అని. వాళ్ళకి హ్యాట్స్ అప్. అసలు నాకైతే ప్రౌడ్ అనిపించింది. నేను మా హస్బెండ్ అయితే ఇక్కడ కూర్చున్నాము. వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే అక్కడ ఫుల్గా సౌండ్, నేను వెళ్ళి అక్కడ సౌండ్ దగ్గరే కూర్చున్నాను, స్పీకర్ దగ్గర. అందుకని నేనేం మాట్లాడలేకపోయాను. తర్వాత అక్కడ కళ్యాణం ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మంత్రాలు అవి ఇవి చదువుతున్నారు. అంతలోపు దేవుళ్ళకు మొక్కుకుందామనేసి ఇక్కడికైతే వచ్చాము. ఫస్ట్ ఇక్కడ దీపం పెట్టి తర్వాత లైన్గా దేవుళ్ళు ఉన్నారు. బాగా నాకు భయం వేసింది, చాలా భయం వేసింది. ఎందుకంటే వీడియో తీయనిస్తారో లేదో అని. కొన్ని గుళ్ళల్లో వీడియోస్ అసలు తీయనియరు, ఫొటోస్ కూడా తీయనియరు. అందుకోసం భయపడుకుంటూ చిన్నగా షార్ట్స్ తీశాను. అందరు దేవుళ్ళని అయితే చాలా బాగా అలంకరించారు. ఆంజనేయ స్వామి, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉన్నారు. తర్వాత అటు సైడు రాములు వారు, లక్ష్మణుడు, సీతాదేవి ఉన్నారు. వాళ్ళదే కదా ఈరోజు ముఖ్యము శ్రీరామనవమి అంటే. కానీ చాలామంది జనాలు వచ్చారు, ఫుల్గా రష్గా ఉందండి. రోడ్డు మీద జనాలు కూడా బాగానే ఉన్నారు. ట్రాఫిక్లో ఇరుక్కుపోయి వెళ్ళాము, బాగా జరిగింది. చూడండి, ఇక్కడైతే ఇంకా కళ్యాణం జరుగుతుందనేసి పరిగెత్తుకుంటూ వచ్చాము. అక్కడ చూపిస్తున్నారు చూడండి, తాళిబొట్టు దారము ఇంకా కడుతున్నారనమాట. నాకైతే కళ్ళమటి నుండి నీళ్ళు వచ్చినాయి, అంత బాగా అనిపించింది. నేను ఎప్పుడు చూడలేదనమాట అంత దగ్గర నుండి. ఫస్ట్ టైం ఇక్కడే బెంగళూరులో చూశాను. ఊర్లలో ఉంటుంది కానీ నేను ఎప్పుడు కరెక్ట్ టైంకి వెళ్ళలేదు. ఇప్పుడైతే చాలా బాగా అనిపించింది నాకు. కళ్ళ నుండి చూసానే అనే ఫీల్ వచ్చింది నాకు. కానీ ఇంకా కొంచెం దగ్గర ఉంటే బాగుండేదే పెళ్ళిలో అనిపించింది. కానీ నేను చాలా దూరంలోనే ఉన్నాను. అందరూ హైట్గా ఉన్నారు, ఇంకా నేను తీయలేకపోయాను. దూరం నుండి అయినా ఖచ్చితంగా తీసి, చూడని వాళ్ళు ఉంటారు కదా అండి, చూడని వాళ్ళు ఉంటే చూపిద్దామనేసి నేను వీడియో తీశాను. నాకు బాగా అనిపించింది. అక్కడ కన్నడలో మాట్లాడుతున్నారు. నేను బెంగళూరులో ఉన్నా కదా, కన్నడలో మాట్లాడుతున్నారు. అయినా సరే అర్థమవుతుందిలే అనేసి నేను వీడియో షూట్ అయితే చేశాను. అక్కడ ఉన్నారు కదా ఒక అంకుల్ ఆంటీ, అటు సైడ్ వాళ్ళేమో అమ్మాయి తరపు నుండి అంటే సీతాదేవి తరపు నుండి, ఇటు సైడ్ ఏమో రాముల వారి తరపు నుండి ఒక ఆంటీ అంకుల్ ఉన్నారు కదా. వాళ్ళైతే భలే చేశారు.
చూడండి. ఇప్పుడు నేనైతే దూరం నుండి తీశాను, క్లారిటీగా లేకపోతే నన్ను ఏమనుకోవద్దండి. నేనైతే కష్టపడి తీశాను, చాలా పైనుండి తీశానండి. ఇదిగో చూడండి, మంత్రాలు అవి ఇవి చదివారు. ఇక్కడ ఆంజనేయ స్వామి, మళ్ళీ అక్కడ అదంతా చూసేసి ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చాము. మళ్ళీ పరిగెత్తుకుంటూ అయ్యో పెళ్ళైపోతుందిలే అనేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి షూట్ చేశాను. నాకైతే ఎంత బాగా అనిపించిందో. రాముల వారు, సీతాదేవి చాలా బాగా అలంకరించారు. శారీస్ అయినా దేవుడి పంచ అయినా బాగా కట్టారు, బాగా అలంకరించారు. భలే ముద్దుగా అనిపించింది. ఇక్కడ అంకుల్ చూసారు, ఆంటీ వాళ్ళు చూసారా, దండలు పట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా డ్యాన్స్ వేయడము. ఇదిగో డ్యాన్స్ వేస్తున్నారు వాళ్ళు. బాగా నవ్వు వచ్చింది, కానీ నవ్వకూడదు అనేసి నేనేం చేయలేదు. చూడండి ఎలా చేస్తున్నారో. ఫస్ట్ అంకుల్ ఆంటీ వాళ్ళు ఇట్లా డ్యాన్స్ వేసుకొని తర్వాత పంతులు గారు అదే దేవుళ్ళకు వేశారు. తర్వాత అంకుల్ వాళ్ళకి ఇచ్చి అంకుల్ వాళ్ళతో కూడా డ్యాన్స్ వేయించారు. ఈ అంకుల్ అయితే ఏజ్డ్ పర్సన్, కానీ చాలా బాగా డ్యాన్స్ వేసిండు. ఆయన డ్రెస్ అయినా చాలా బాగుంది. ఏజ్డ్ అయినా సరే కొంతమంది చాలా యాక్టివ్గా ఉంటారండి. నీరసపడైతే లేడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు ఆ అంకులు. బాగా అనిపించింది నాకైతే. చూడండి ఎలా డ్యాన్స్ వేస్తున్నారు. తర్వాత ఒక ఇద్దరు లేడీస్ కూడా డ్యాన్స్ వేస్తారు వచ్చి. చూడండి, వీళ్ళు డ్యాన్స్ వేసి అయిపోయిన తర్వాత పంతులు గారు అలంకరించారు. చూడండి, ఇద్దరు లేడీస్ వేస్తారు. లేడీస్ వచ్చి కూడా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా డ్యాన్స్ బాగా వేస్తున్నారు. నేనైతే ఎప్పుడు చూడలేదు ఎక్కడ, అంటే నేను ఇంత దగ్గర నుండి ఎప్పుడు షూట్ చేయలేదు కాబట్టి నాకు తెలీదు. చాలా దూరంలోనే ఉన్నా. కొన్నిసార్లు నేను కళ్యాణం అయిపోయిన తర్వాత కూడా అటెండ్ అయిన రోజులు ఉన్నాయి. ఇది మాత్రం నాకైతే నేను మర్చిపోలేని రోజు. చాలా బాగా అనిపించింది నాకు. చూడండి, దండలు వేశారు. ఇంకా మన పెళ్ళి ఎలా జరిగిద్దో దేవుళ్ళ పెళ్ళి కూడా యాజ్ ఇట్ ఈస్గా అలానే జరిపించారు. అక్షింతలైనా, దండల మార్పిడి అయినా, ఇంకా ఏమంటారు, ఇంకా చాలా చాలా ఉంటాయి కదండి మన పెళ్ళిలో మనం చూస్తూ ఉంటాం కదా. జీలకర్ర బెల్లము, ఇంకా బంతాట, అవన్నీ ఉన్నాయి. చూడండి, ముందులో వస్తూ ఉంటాయి. చూడండి, ఇప్పుడైతే దండలు అయితే మార్పించారు కదా. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? దూరం నుండి కదండి, క్లారిటీగా లేదు, చాలా చిన్నగా కనిపిస్తుంది. లాస్ట్ వెళ్ళేసరికి క్లారిటీగా తీశాను. లాస్ట్ వరకు అయితే చూడండి, మిస్ అవ్వకుండా. కళ్యాణం అంటే మనందరికీ మంచి జరిగే రోజు అన్నమాట. చూడండి, బంతులతో ఎలా ఆడుకుంటున్నారు. అదే పూలు బంతిలాగా కట్టి మన పెళ్ళిలో కూడా ఆడిపిస్తారు కదండి, అలానే బంతాట. దేవుళ్ళకి కూడా బంతిల ఆట ఆడిపిస్తున్నారు. నా దగ్గరికి ఎప్పుడు వచ్చిద్దా అనిపించింది, కానీ నేను చాలా లాంగ్లో ఉన్నాను, నాకు రాలేదు. నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యానండి. భలే అందుకుంటున్నారు చూడండి వాళ్ళు. బాగుంది కదా. ఇంకా దండం పెట్టుకో అని చెప్పారు. ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టారు ఆ పూల బంతిని. కన్నడలో మాట్లాడుతున్నది కానీ కొంతమందికి అర్థం కాదు, కొంతమందికి అర్థం అవుతుందండి. అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అక్కడ ఏం జరుగుతుందనేసి. తర్వాత అందరూ నిలబడి అక్షింతలు అయితే వేస్తున్నాము. చూడండి, దగ్గరకు వచ్చి తీసుకోండి అమ్మా అని చెప్పారు. అక్షింతలు ఇస్తే అక్షింతలు వేసి నేను కుంకుమ, పసుపు తాళిబొట్టు దారానికి రాసుకొని అక్కడ అమ్మవారికి అక్షింతలు వేసి ఇంకా చుట్టూ తిరిగాను. నాకైతే అసలు నేను బాగా ఫీల్ అయ్యా ఈరోజు. నేను ఎమోషనల్ అయిపోయాను ఆ పెళ్ళి చూసి. నన్ను రాముల వారు పిలుచుకున్నారు, పెళ్ళి చూసి ఎలా చేశారు అనేసి చాలా బాగా అనిపించింది. ఇదిగో చూడండి, వీళ్ళని కూడా దగ్గర నుండి తీశాను. బాగా వాయిస్తున్నారు కదండి వీళ్ళు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాళ్ళు ఎలా వాయిస్తున్నారు అనేసి. చాలా ప్రౌడ్గా అనిపించింది నాకు. ఒక లేడీస్ బ్యాండ్ వాయిస్తున్నారంటే అది చాలా గ్రేట్ కదండి. చూడండి, అందరూ ఇంకా
దేవుడి దగ్గర అయితే అక్షింతలు వేసి కుంకుమ పసుపు అవన్నీ తీసుకుంటున్నారు. చాలా క్యూట్గా ఉంది మంగళసూత్రము అమ్మవారిది. ఎంత బాగుందంటే అంత బాగుంది. చైను మంగళసూత్రం అయితే చాలా బాగుంది. గోల్డ్ వేస్తారు కదండి ఎక్కడైనా సరే, చాలా బాగుంది. ఇక్కడైతే బొట్టు పెడుతున్నారు పంతులు గారు. బొట్టు పెట్టేసి ఇంకా నేనైతే చుట్టూ తిరిగి అమ్మవారికి కూడా నేను పసుపు కుంకుమ పెట్టాను మంగళసూత్రానికి. నాకైతే ఎంత బాగా అనిపించిందో, నేను అసలు మర్చిపోలేకపోతున్నానండి. ఈరోజు మీతో పంచుకోవాలనిపించింది, అందుకని ఇంత బాగా చెప్తున్నాను. ఏంటి చెప్పిందే చెప్తుంది అని అనుకోవద్దు, నా ఫీల్ అది. నేను అనుభవించిన రోజు మీతో పంచుకోవాలనేసి నేను ఇలా మాట్లాడుతున్నాను. నాకు హ్యాపీగా అనిపించింది. నా హ్యాపీనెస్ని కూడా మీతో పంచుకోవాలనిపించింది. నా ద్వారా మీకు కొంతమందికి వీడియో అందేలాగా నేను షూట్ చేశాను. కళ్యాణం చూడని వాళ్ళు ఉంటారు కదండి, ఈ వీడియో చూసి ఆనందించండి అందరూ. చూడండి, అక్కడ పసుపు కుంకుమ అయితే తీసుకున్నాను. అమ్మవారు అదే తాళిబొట్టు ఉంది కదా, నేను అక్కడ వేశాను, అదే పెట్టాను అమ్మవారికి కూడా. ఇంకా మేము ప్రసాదం అయితే ఇచ్చారు. అక్కడ పెళ్ళి చేసిన వాళ్ళు ఉంటారు కదా, కళ్యాణం జరిపించిన వాళ్ళు కొంచెం ప్రసాదం వండుకొని వచ్చి అక్కడ పెట్టారు. లాస్ట్లో మాకు ప్రసాదం అయితే ఇచ్చారు. చాలా టేస్టీగా ఉంది. హల్వా అండి, కలరు అవేమి వేయలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా వస్తారనేసి చాలా నీట్గా పెట్టారు. చాలా బాగుంది. ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామిని మేము దర్శించుకోలేదనేసి ఇక్కడికి వచ్చి చుట్టూ తిరిగి దర్శించుకున్నాము. చూడండి ఎంత బాగున్నారో. ఆయన ఎంత బలంగా ఉంటాడో మనం కూడా అంతే బలంగా ఉండాలని మొక్కుకున్నాను. నాకు సబ్స్క్రైబర్స్ రావాలి, ఫాలోవర్స్ రావాలి అని అయితే మొక్కుకున్నాను నేను. ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారో చూడాలి. కానీ జనాలు అయితే ఫుల్గా వచ్చారు. దర్శించుకున్న తర్వాత ఇంకా లైన్లో నించున్నాము. అంటే ప్రసాదం ఇస్తున్నారనమాట. కొంచెం షూట్ చేశాను, ఏమేమి ప్రసాదం ఇస్తున్నారు ఏంటి అని. అక్కడ దర్శించుకున్న తర్వాత లైన్లోనే వెళ్ళి మనం ఎగ్జిట్ అవ్వాలి. చూడండి, ఈ అబ్బాయి గ్లాసెస్ అయితే ఇస్తున్నాడు మనకి. రష్ ఏం లేదులేండి, తాగేవాళ్ళు తాగుతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, పక్కకు వెళ్ళి నించుంటున్నారు. మనకి రష్గా అయితే ఏం లేదు. ప్రసాదం ఏమి ఇచ్చారంటే వడపప్పు, పానకము, ఖచ్చితంగా పానకము వడపప్పు అయితే ఇస్తారు శ్రీరామనవమికి. ఇప్పుడు ఇక్కడ కూడా అలానే ఇచ్చారు. ఇంకా మజ్జిగ కూడా ఇచ్చారండి. ఇక్కడ సమ్మర్ అదే ఎండలు కూడా బాగానే ఉన్నాయి బెంగళూరులో. ఇంకా ఊర్లో ఇంకెలా ఉన్నాయో అయితే నేను చెప్పలేను. ఇక్కడ కూడా అదిరిపోతుంది ఎండలు. ఇంకా మేము తినేసి అయితే బయటికి వెళ్తున్నాం. చాలా బాగా నచ్చిందండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.